పెద్దబాపు నమస్తే, ఎట్లున్నావు? ప్రతి ఇంట్లో నీలాంటోడు ఒకరు ఉండాలి కంపల్సరీ. అంటే మంచికో చెడుకు అన్నిటికీ అర్థం చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకొని, ప్రతి కుటుంబంలో అన్ని స్వార్థపూరిత కుటుంబాలే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది నువ్వు మన స్వాగత్ గారు రాసిన కంటెంట్లల్లా కలుసుందాం, ఇప్పటికైనా కలుసుందాం అనేదే తీసుకొస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది స్వాగత్ గారు రాసిన కంటెంట్లో మీరు నటించడం? అంటే నిజంగానే మీరు ఇట్లా స్వతహానే ఇట్లా కావచ్చు, నాకు మిమ్మల్ని చూస్తే అట్లనే అనిపించింది. నీకు నువ్వే ఇన్వాల్వ్ అయ్యి నువ్వే చేస్తున్నట్టు అనిపించింది నాకు, అంతేనా? అంతే చెప్తాడు లైన్ ఇట్లా. ఇది ఈ సిచ్యువేషన్లో ఒక కుటుంబంలో ఏం జరుగుతుంది అన్న దాన్ని క్రియేటివిటీ చేసి చూపించాలి. నాకు ఏం చెప్పొద్దని అంటాడు. ఆర్డర్, దట్ ఈజ్ ఆర్డర్. వయసులో నాకన్నా 20 ఏళ్ళు చిన్నోడు, కానీ నా బాస్ ఆయన. అంతే అంతే ఆయన చెప్పి ప్రొఫెషన్కి వచ్చేసరికి అంతే చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఇల్లు దాగున్నాం, ప్రతి పంచాయతీ చేసి ఉన్నాం. ఏ కుటుంబంలో ఇది, ఓ కుటుంబంలో తండ్రి ఎట్లుంటాడు, ఓ కుటుంబంలో కొడుకు ఎట్లుంటాడు, ఓ కుటుంబంలో కోడలు ఎట్లుంటుంది, అన్నీ మనకు తెలిసినాయి కదా. బట్ చేద్దాం. అసలు మేము ఇలా ఖర్చుడే ఇక మా పూర్వజన్మ సుకృతం అనుకున్నాం. ఇక వచ్చినాక ఇంకా ఫేమ్ వచ్చింది. ఫస్ట్ ఇక మేమిద్దరం రజని అండ్ స్వాగత్, గణేష్ను, మౌనిక, మేము శంకర్ ఆరుగురే ఉంటున్నాం బరకట్టం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అనే సిరీస్లో. అవునవును, అది ఇక మమ్మల్ని ఎక్కడనో ఉంచింది. అవును, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం. మమ్మల్ని 2 రాష్ట్రాల ప్రజలు గుర్తుపడతారంటే ఆ సిరీసే బలం దీనికి. ఆ సిరీస్లో మళ్ళీ మెయిన్గా మా ఇద్దరిని వాళ్ళిద్దరినైనా మాకు సపోర్ట్ చేసింది వాళ్ళంటే స్వాగత్ అండ్ ప్రశాంత్ బ్రో. వాళ్ళు మమ్మల్ని ఇక మాకు యాక్టింగే రాదు యాక్చువల్లీ, వాళ్ళు మమ్మల్ని సాన పెట్టిల్లు. ఇక ఇది సిచ్యువేషన్ ఇట్లా ఒక టేక్ 2, మాకు అసలు ఫస్ట్ టేకులు అంటే ఏంటిదో కూడా తెలియదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లియర్ అని, అమ్మకు చదివే రాదు, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అని అంటా ఉంటారు. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడేసరికి అంటే మేము కొంచెం డెవలప్ అయినాం. మాకు నిజంగా కూడా మరిన్ని వీడియోస్లోకి వచ్చినందుకు పేరు వచ్చింది. మమ్మల్ని అయితే తీర్చిదిద్ది మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన యాజమాన్యాన్ని కానీ, స్వాగత్ కానీ, ప్రశాంత్ కానీ మేమైతే రుణపడి ఉంటామమ్మా 100%. నా పాత్ర తండ్రి పాత్ర. తండ్రి ఎట్లుండాలి, ఆ కుటుంబం మంచిగా ఉండాలంటే తండ్రి ఎట్లుండాలనో అట్లా ఆయన చూపించమంటాడు, నేను చూపిస్తాను దాన్ని. ఓసారి యాక్టింగ్లో మన క్యారెక్టర్లు కూడా చేంజ్ చేద్దాం, అటు చేద్దాం అంటాడు. అబ్బా నువ్వు ఎమోషనల్ కావాలంటే నువ్వే ఉండాలని నా ఫాదర్ క్యారెక్టర్ అంటాడు. ఇక నాకు ఫాదర్ క్యారెక్టర్ పెట్టి ఎమోషనల్ చేయాలంటే ఇక మాకు ఇక పెద్ద పెద్ద హీరోలు ఎట్లా కానీ మేము ఉట్టి ఏడ్చేస్తాం ఇద్దరం. ఇప్పుడు 1 నిమిషంలో ఏడమంటే పోయేడతాం. ఇప్పుడు అంతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డ కష్టం వచ్చిందని ఊహించుకోవాలి. ఇప్పుడు నా బిడ్డ అయినా, నా కొడుకు అల్లుడైనా ప్రాణం అన్నట్టు, మా తమ్ముడైనా నా కుటుంబం అనే ఫీల్ తోటి చేస్తేనే ఈ స్థాయిలో ఇంతకాలం ఇట్లా చేయగలిగి పేరు తెచ్చుకోగలిగినాం. అమ్మో నీ పేరు? నా పేరు రాజేశ్వరి మేడం. రాజేశ్వరి. ఇద్దరు ఒకటేసారి సెలెక్ట్ చేసిరా స్వాగత్ గారు? లేదు మేడం, ఫస్ట్ మా వారు వేయండు. మా వారు వేయినాక నువ్వు మంచిగా చేసినవా బావా అని అడిగిన. అడిగితే ఏమున్నది బుజ్జి, నేను నార్మల్ పంచాయతీలో పోయి మాట్లాడినట్టే మాట్లాడతానా అని అన్నాడు. అయితే ఒక ఎపిసోడ్ చూసిన నేను చేసింది. చూసినాక నాకు బాగా నచ్చింది. మా బావ మంచిగా మాట్లాడిండు కదా, మరి బావ నేను కూడా మాట్లాడగలుగుతానా, నాకేమన్నా క్యారెక్టర్ ఉంటుందా అని అడిగిన. అడిగితే తర్వాత మళ్ళీ నన్ను కూడా తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. రమ్మన్నాక ఒకసారి చెప్పినాక అప్పుడు మా బిడ్డను దీపావళి పండుగ తీసుకొచ్చుకోవాలి. నా కొడుకు బాగా తాగుబోతు, మా అల్లుడు కొంచెం కోపగొండోడు అన్నట్టు. మేమేం కట్నం ఇవ్వలేదానికి ఇట్లా నువ్వు మాట్లాడాలి అని అన్నారు. అంటే ఇక సరే అని ఇక నేను మాట్లాడినసరికి అప్పుడు ఇక ఏం లేదు, ఇక గింతే మాట్లాడాలి, ఇక మంచిగా మాట్లాడినావు, ఇక ఇట్నే ఇక రావాలి అని అంటే సరే అట్లనే వాళ్ళు చెప్తామంటే మేము చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి ఆగలేదు, అప్పటి నుండి ఆగేది లేదు. మళ్ళా జనాలు అందరు చూస్తారు, మా వాళ్ళందరూ చూసి మంచిగా మాట్లాడతాను, మంచిగా చేస్తాను, బాగున్నాయి అని ఇట్లా మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతుంటే అవునా నేను ఇంత మంచిగా చేస్తానా, అయితే ఇంకా మంచిగా చేయాలి, ఎట్లా చేయాలి బావ, నాకు కొంచెం తెలియకున్నా కూడా మా బావని అడుగుతా, ఎట్లా చేయాలి బావ, ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, జనాలకి ఎట్లా ఇష్టం ఉంటది అని అడిగితే నాకు అన్ని చెప్తారు మా బావ. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ లో నీ పర్ఫార్మెన్స్ మొన్న సండే బాగుంది, నీది హైలైట్ చేసిరు బాగా. అంటే ఇన్ని రోజులు ఫీల్ అయిన బాధ అంతా కూడా తను అడగడం, ఆస్తి పంపకాలు, ఇన్ని రోజులు నేను పని చేసిన అది, ఆ బాధ బాగా చేసావు. యాక్చువల్లీ ఆ రోజు మా డైరెక్టర్ జ్వరం వచ్చింది, ఫీవర్ ఉన్నది, రాలే. ఫోన్లా ఇట్లా చేయాలి, ఈ సీన్ ఇట్లా చేయాలి, ఇది మొత్తం రాయకదే అన్న, మీరు ఎవరు మాట్లాడకూడదు, సైలెన్స్. ఆయన ఫోన్ లైన్ నుండి చేయించినారు. అది చాలా కష్టం, అది ఫోన్ లో చేయడం ఎట్లా పాసిబుల్ అయింది? జ్వరం వచ్చింది,
ఆశ్చర్యం ఏందో ఇక్కడనే గడంజల బండి చూస్తారా అవునవును. అరవింద్ ప్రొడక్షన్ ఇప్పుడు కామెడీ వీడియోస్ ఉంటాయి, కామెడీ వీడియోస్ తను డైరెక్ట్ చేస్తాడా? ఓకే ఓకే. మాకైనా అనిపిస్తుంది మేడం, మేము మంచిగా రావాలంటే మాకు రాకపోతే ఇది మంచిగా రాలేదు, మాకు రాలే మళ్ళీ చెప్తాము అంటాం. అవును కదా, మంచిగా వచ్చేదాకా వదిలిపెట్టేది లేదు. ఓకే. నెక్స్ట్ చిన్నబాబు ఎట్లున్నారు? బాగున్నా మేడం. తనని ఎట్లా సెలెక్ట్ చేసుకురు మీరు? సేమ్ చెప్తారు. వరకట్నం సిరీస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక థర్డ్ ఎపిసోడ్ కి మనకు వాళ్ళ కొడుక్కి పెళ్లి చూపులు. ఓకే. ఎలా ఏ విధంగా వాళ్ళకు ఒక పేరెంట్స్ ను క్రియేట్ చేయాలి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇట్లా అయిందని మేము రౌండ్ వేస్తున్నాము. ఎందుకో శంకర్ అన్న అరే కొంచెం మాట్లాడుతాడు మంచి, అంటే అతని మా ఊరే కదా, చెప్పగలుగుతాడని వచ్చినాము. బాయికాడు ఉన్నా అన్నాడు. అన్న ఇట్లా మరి ఒక క్యారెక్టర్ ఉందంటే వస్తున్నా అన్నాడు. వచ్చిండు చేసిండు. ఇక అప్పటి నుండి కంటిన్యూ. ఇద్దరిని ఎట్లా తీసుకురు? ఆ మామకి ఏంటంటే, ఆ మామ క్యారెక్టర్ ఏంటంటే ఇక బిడ్డలు వరకట్నం సిరీస్ లా బిడ్డల తండ్రి. అంటే మనం ఎవరైతే ఎక్కువ వండిస్తారు, ఇప్పుడు సపోజ్ ఏంటంటే బిడ్డల తండ్రికి శంకరన్న మంచిగానే వండిస్తాడు, ఓకే అని వాళ్ళకి అదే పొజిషన్ ఇస్తా ఉంటాం. కుటుంబ పరంగా పెద్దగా చూసుకుంటే తను, బిడ్డల పరంగా చూసుకుంటే తను. అంటే ఆ బాబాయ్కి కొడుకులు ఉన్నారు మేడం ఇద్దరు, అందుకే బిడ్డలు అంటే చాలా ఇష్టం కదా, ఆయన పండిస్తాడు అని అట్లా బిడ్డ మీద ప్రేమను ఎక్స్పోజ్ చేయగలుగుతాడు. అట్లా చూసి అట్లా శంకరన్న సెలెక్ట్ చేసినాం. జర్నీ ఇప్పటి వరకు ఇద్దరిని ఇట్లా చేసిరంట ఇద్దరిని. ఇక సేమ్ ఇక ఇట్లనే, అంటే వదిన కూడా అదంతా కాదు మేడం. మా సాంగ్ చెప్తాడు ఇబ్బంది పడతాను కానీ పల్లెటూర్లల్లా పల్లెటూరు వ్యక్తులకు ఇంకోళ్ళు పేరింగ్ చేయాలంటే ఇబ్బంది పడతారు, అట్లుంటది కదా. ఇక మా పేరుకి మాకైతే ఇబ్బంది ఉన్నది. ఎట్లా మోమాటం పడకుండా ఇప్పుడు నాచురల్ గా రావాలి అని అంటే ఇట్లయితేనే వస్తుంది 100%. ఎవరి భార్య వాళ్ళకి చేసింది అనుకో సీన్ అద్భుతంగా. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు ఫియర్ లేకుండా చేయాలి, అదంతా ఉంటుంది. నేను కూడా అడిగిన చేస్తా అన్నది. సో ఇక ఇద్దరు మనకు సెలెక్టెడ్ కాబట్టి మనకు పేరింగ్ విషయంలో నో డౌట్ అన్నట్టు ఇద్దరు రండి అంటే ఇద్దరు వచ్చిళ్ళు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు జర్నీ సేమ్. బయట కూడా అదే క్యారెక్టరా? మొత్తం యారాళ్ళు కొట్టుకునే క్యారెక్టర్. అయితే మేడం ఫస్ట్ నేను పొలం కన్నా మా సాగర్ చెప్పినట్టు ఈమె ఇంటికాడ బట్టలు వింటాను. ఇంటికి వచ్చి ఈమెను అడిగిండ్రు, అన్నకు ఫోన్ చేయడం వల్ల నాకు ఫోన్ చేసింది. నేను ఇంకా మరి ఏం ఆలోచించుకుంటే వస్తా అన్న. ఇంటికి వచ్చిన తర్వాత జనరల్ గా ఇప్పుడు నా గురించి ఉన్న నా మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏదైతుందో గదే నాకు అప్ప చెప్తారు కదా అని అనుకున్నాక ఏమైంది, నేను లోకల్ గా చెప్పినట్టు పంచాయతీ చేస్తాము, రోడ్ మీద కొంచెం అవాయిడ్ కూడా చేస్తూ ఉంటాం, మంచి చెడు చూస్తూ ఉంటాం ఊళ్ళో గ్రామంలో. సో నాకు ఏమైనా పెద్ద మనిషి పాత్ర ఇస్తారు కదా అని ఉద్దేశంతో ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇద్దరం డిసైడ్ అయినాం. నేను రోడ్ పెద్ద మనిషి అంటే తెల్లంగిలో ఉంటాయి ఇంట్లో, ఈ వేరే కలర్ అంగిని మీకు తెల్లంగి వేసుకొని పోయినా. ఓన్నా ఇది కెమెరాకు పని చేయదన్నా, ఇంకో అంగి వేసుకొచ్చుకోపో అన్నా అంటే ఇంటికి వచ్చి పచ్చంగా ఉంది నాకు. అవును, గ్రీన్ కలర్ ఎప్పుడు అది వేసుకొని పోయినా మేడం. నేను 2-3 సార్లు ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నేను ఎందుకు ఎప్పుడు అదే క్యారెక్టర్. అది వేసుకొని పోయిన తర్వాత ఇక నాకు సిచ్యువేషన్ చెప్తాను కదా, జనరల్ నువ్వు అనుకునే నాకు పెద్ద మనిషి పాత్ర ఇస్తారు కదా, ఉతికారేద్దాం అని ఉద్దేశంతో పోయినా. ఏంటిది, నీ బిడ్డ పెళ్లి చూపులు, నీ బిడ్డ కట్నం మాట్లాడాలి. ఏంది ఈయన పెద్ద మనిషి పాత్ర ఇస్తారు అనుకుంటే నన్నే అక్కడ మెయిన్ చేస్తుండు. పెద్ద మనిషి అంటే అప్పుడు సపోజ్ ఇంకో ఆయన బిడ్డ పెద్ద మనిషి, బిడ్డ పెళ్లికి నేను పెద్ద మనిషి అంటే ఏదో ఒక కరెంట్ అవ్వచ్చు, కానీ నా బిడ్డ అంటే అయ్యో ఎట్లా మరి ఏంది అనుకుని కొద్దిసేపు వెనక ముందు ఆలోచించి ఏమైతుంది, ఇట్లా ఎన్ని సంబంధాలు అది కట్నాల కాడ నేను కూర్చోలేదు, వాళ్ళ బాధలు ఎన్ని నేను చూడలేదు, చూస్తా ఇవ్వాలి నేనే వాళ్ళు నా బిడ్డ అనుకుంటా నేను అని అనుకున్నా ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా బిడ్డ ఏదైనా అటు చూసిన లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీ బిడ్డ లేదు, అయ్యో బిడ్డ కూడా లేదట, ఎట్లా ఊహించుకోవాలి నేను అని కొంచెం తక్కువ మేడం. అయిన తర్వాత ఎట్లా ఏమైనా పర్వాలేదు, ఇక నేను చేసిందే కదా, మనం ఇద్దరు చేసిందే కదా పంచాయతీ అంటే సంబంధాలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. చిట్లిపోయే సంబంధాలు చివర్లో వాటిని కలిపి అటు ఇటు ఇద్దరిని మేనేజ్ చేసి ఆ సంబంధాలు సెట్ చేసినవి చాలా ఉన్నాయి. ఇది నేను నా బిడ్డ సంబంధం నేను సెట్ చేయలేనా అని ఆడ ఫస్ట్ డే ఫస్ట్ షూటు, ఆ ఫస్ట్ గ్రీన్ చొక్కా నేను ఫస్ట్ షూట్కు నాకు కార్ అరేంజ్ చేసింది. నా ఒక అల్లుని దగ్గర పోయి పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు పాప ఆ రథసారథి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ రథసారథి నన్ను తీసుకుపోయిన ఆ ఫస్ట్ షూటు ఇప్పటిదాకా నా జర్నీ అట్లే నడుస్తాను. ఆ సిచ్యువేషన్ లో అక్కడ మేమిద్దరం చెప్పిన దాంట్లో ఒక షాట్ వచ్చింది, మాకు షాట్లు పెడతా అంటారు కదా,
ఖాయం అయితే లేదు సంబంధం, ఖాయం కావద్దు, వాళ్ళు కట్నం బాగా అడగాలి, నేను తక్కువ ఇస్తానాలి. అక్కడ ఆడబిడ్డ పాత్ర మన రజని మేడం ఉండి "ఏ, ఏంది? మామూలుగా నా తమ్మునికి కన్నంకరా కాలంకరా ఆ షార్ట్ మేడం ఆ షార్ట్ కు యూట్యూబ్ లో ఈమె ఫోటో వస్తుంది, ఆమె సీన్ చేస్తుంది, ఓపెన్ ఈమె ఫోటో వస్తుంది, సీన్ చేసేది ఆమె. తెల్లారి మళ్ళీ ఉరికొచ్చి రిలీజ్ అయిన తెల్లారి నాకు స్వాగత్ ఉరికొచ్చి అన్న ఇంకో రోజు షూట్ ఉంది, ఇట్లా ఈ సంగతి ఈ సీన్ వదిన ఫోటో వచ్చింది యూట్యూబ్ లో, దీనికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్న, సూపర్ హైలైట్ అన్న, మీరు మళ్ళీ రావాలన్నా. అయ్యో దేవుడా, అంటే మేము ఫస్ట్ వేసిన స్టెప్ సక్సెస్ వైపు మా ప్రయాణం నడుస్తుంది. ఎంకరేజ్మెంట్ ఉంది, వ్యూవర్స్ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సో కాబట్టి ఇక మనం మళ్ళీ ఇన్కమర్ చూడాల్సిన అవసరం లేదని ఓకే. మళ్ళీ ఎక్కడ సీను కమలాపూర్లో అన్న పెళ్లి సంబంధం ఖాయమైంది, కమలాపూర్లో షాపింగ్ చేయాలి, అక్కడ సిచ్యువేషన్ ఇది అని మళ్ళీ అక్కడ నాకు ఏడుపు సీన్ పెట్టిండు. ఏంటిది, సంబంధం ఖాయమైనాక పెళ్లి సందర్భం అయిపోయిన తర్వాత ఆడ ఒకరు పైసలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే, పోతారు కదా అక్కడ నేను ఏడవాలన్నప్పుడు ప్రశాంత్ స్వాగత్ మా అప్పుడు డిఓపి వంశీ ఉండే మేడం, వీళ్ళు ముగ్గురు దాదాపు నా కోసం మస్తు కష్టపడ్డారు. నువ్వు చేస్తావన్నా, నువ్వు చేస్తావు. అయ్యో ఏం చేయాలి బ్రదర్, నేను నాకు బిడ్డలు లేరు, ఎట్లా ఊహించుకోవాలి, ఏమని ఊహించుకోవాలని చివరికి కొంచెం ఇమాజినేషన్ చేసుకొని నా బిడ్డ అనుకొని ఆ ఏడ్చుడు మొదలు పెడితే వాళ్ళు కెమెరా పెట్టినరు, సూపర్ అన్న, అమ్మతో సూపర్ అన్న అని. వాళ్ళు అక్కడ రజని వచ్చి నన్ను ఓదార్పు చేసేది, రజని నాకు సపోర్ట్ చేసేది. ఇక్కడ కట్నం కాడ గయ్యాలతనం చూపించి అక్కడ తక్కువ పడ్డ కాడ సపోర్ట్ చేస్తే అవి మళ్ళా బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ చేయడం. సో ఇదంతా వీళ్ళ దగ్గర డైరెక్షన్ స్కిల్ అనిపించింది. వీళ్ళు చిన్న మాసానికి వయసుకు ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఇంత బ్రీఫ్ నాలెడ్జ్ ఉంది డైరెక్టర్ గురించి అంటే మస్తు అంటే మస్తు బాగుంది, అది అప్రిషియేట్ అనిపించింది. అవి అట్లా మేము అడుగు పెట్టి స్టిల్ నౌ అది 56 ఎపిసోడ్లు, ఇప్పుడు ఇది 55 ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మా ప్రేక్షక దేవుల దయ వల్ల మేమంటే ఎవరో తెలుసు, మేమంటే ఏందో తెలుసు, మా నటన, మా మీద అభిమానం, వాళ్ళు మా మీద ఎప్పటికి ఇట్లే కలకాలం చల్లగా ఉంచుతారని, మా మర్విన్ వీడియోస్ ను ఇట్లే ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్. మీ అన్నని ఎందుకు ఇబ్బంది పెడతాను మరి? మేడం ఇప్పుడు ఏంటంటే ఏది ఏం చేసినా కూడా అంత క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు, అంతే కదా. మొత్తం ఆయన అక్కడ సూత్రధారి మధ్యలో కూర్చున్నాడు మంచిగా. అది ఒకటి సందర్భంలో మేడం వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ లో మౌనిక అంటే నా బిడ్డ ఆమె, ఆడబిడ్డ రజని, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు. అక్కడ ఆ సిరీస్ లో మేము వర్గాల్లాగుండి పోటీ పడి యాక్ట్ చేసినాం మేడం. నువ్వెంత అంటే నువ్వెంత, నా బిడ్డను పొట్టేలో కొడతావా, ఏం తక్కువ చేసిన నీకు నేను నువ్వు అసలు. అన్నిటికన్నా ఒక పంచాయతీ ఉన్నది మేడం, ఒకటే సీను ఒకటే ప్రేమ పెట్టిండు ఆయన డైరెక్షన్ లా. 46 నిమిషాలు ఫుటేజ్ మేడం, ఇంక మేము ఎటు కదలలే, అన్నీ ఉన్నాం, కెమెరా పెట్టినాం, 50 నిమిషాలు చేసుకున్నాం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టేసి అంతే. అది అయితే అది హైలైట్ అన్నట్టు, హైలైట్ గా, అది మామూలుగా కాదు. మరి టైం కూడా పెద్ద లేదు, జస్ట్ 4 గంటల వరకు ప్యాకప్ చెప్పి అందరం వెళ్ళిపోవాలి. జస్ట్ 1.5 hour లా 45 నిమిషాల ఫుటేజ్ తీసిందంటే అది స్వాగతాన్ని డిఓపి ప్రశాంత్ వాళ్ళకే దక్కుతుంది ఆ క్రెడిట్. కానీ మేము చేసినందుకు ఏమనుకో, పెట్టి ఇచ్చు డి అంటే డి ఉండాలి, ఒకళ్ళు మాట్లాడే అప్పుడు కొంచెం మేము గ్రోత్ అయినాం. ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు మాట్లాడదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మాకు మేము జూనియర్ హాస్టల్ కదా, మాకు రజని చెప్పేది ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు ఆగాలన్నా, ఆగినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు నిజంగా కూడా రజని కూడా మాకు సపోర్టెడ్ ఉండి, మా వెన్నెముక ఉండి మాకు నటన కొంత నేర్పింది. అట్లా మేము మాయిచ్చా మేమేం కాలే, సరే మాకు వస్తుంది కావచ్చు, కానీ యాక్టింగ్ చేసి కూడా గొప్పే కదా. నేను ఎది పడితే అది మాట్లాడుతున్నాను, వచ్చింది వాసం రాంది దూలం అంటే ఒప్పుకుంటారు రజను, వచ్చింది ఆయన వాసం రాంది ఏది నిజమో అదే మాట్లాడితే ఒప్పుకుంటారు, నలుగురికి మెచ్చాలే మనం మాట్లాడే మాట. అవును, అట్లా మమ్మల్ని చాలా చాలా తీర్చిదిద్దిల్లంటే నిజంగా వాళ్ళకైతే మాటలు లేవు.